సినిమా ఎలా 1981వ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణగారి కెరీర్లో ఒక అత్యంత విజయవంతమైన మరియు చిరస్మరణీయమైన సంవత్సరం. ఏడాదికి అరడజనుకు పైగా సినిమాలు విడుదల చేస్తూ బాక్సాఫీస్ బొనాన్జాగా పేరొందిన కృష్ణగారు 1981లో కూడా దాదాపు 11 చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. వాటిలో భారీ బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఆ ఏడాది కృష్ణగారి సినిమాల బాక్సాఫీస్ విశేషాలు మీకోసం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ వంతు సపోర్టుగా ఈ వీడియోను లైక్, షేర్ మరియు హైప్ కూడా చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. 1. ఊరికి మొనగాడు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్. 1981లో టాలీవుడ్లో వచ్చిన అతిపెద్ద విజయాల్లో ఊరికి మొనగాడు అగ్రస్థానంలో నిలుస్తుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారి మాస్ మేనరిజమ్స్, జయప్రదతో ఆయన కెమిస్ట్రీ మరియు చక్రవర్తి అందించిన పాటలు, ముఖ్యంగా కథాకథనాలు సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అనేక కేంద్రాలలో 100 రోజులు మరియు షిఫ్టులతో 175 రోజులు ఆడి ఆ సంవత్సరానికి హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. తోడు దొంగలు సూపర్ హిట్. ఈ యాక్షన్ చిత్రం కృష్ణగారి కెరియర్లో మరొక మైలురాయి. ఈ సినిమాలో కృష్ణగారితో పాటు అప్పుడప్పుడే స్టార్గా ఎదుగుతున్న చిరంజీవి గారు కూడా ఇంకొక హీరోగా నటించడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యువతను మరియు మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసింది. గురు శిష్యులు 1981 ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన మల్టీస్టారర్ తెలుగు సినిమా. చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, సుజాత, శ్రీదేవి నటించగా కోవెలమూడి బాపయ్య దర్శకత్వం వహించారు. సంగీతం కెవి మహదేవన్ అందించారు. ఈ మల్టీస్టారర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకొక హీరోగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ ఫలితం క్లాస్ సెంటర్లలో అద్భుతమైన వసూళ్లను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది. రహస్య గూఢచారి 1981 మార్చి 27న విడుదలైన తెలుగు చిత్రం. ఘట్టమనేని కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రం దర్శకుడు కెఎస్ఆర్ దాస్, సంగీతం చీళ్లపిల్ల సత్యం అందించారు. రహస్య గూఢచారి 1981 తెలుగు సినిమా. దర్శకత్వం కెఎస్ఆర్ దాస్. కృష్ణగారి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్తో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కథ విషయానికొస్తే బావాబావమరదులైన పట్టాభిరామయ్య, గుమ్మడి, పరమేశ్వరరావు కుటుంబాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పట్టాభిరామయ్య పెద్ద కొడుకు రఘురాం, కృష్ణ డాక్టర్ చదువుతుంటాడు. పరమేశ్వరరావు కూతురు శారద, రతితో అతనికి నిశ్చితార్థం జరుగుతుంది. రెండో కొడుకు లక్ష్మణ్, సుధాకర్ ఆవేశపరుడైన వ్యవసాయదారుడు. గ్రామ మునసబు తన కుడిభుజం పిచ్చయ్య, నూతన్ ప్రసాద్ సాయంతో ఈ 2 కుటుంబాలను విడదీయాలని కుట్రలు పన్నుతాడు. ఒక గొడవలో మునసబు మనుషుల వల్ల పట్టాభిరామయ్య దారుణంగా హత్యకు గురవుతాడు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం, ఆస్తుల పంపకాలు జరగడం వంటి నాటకీయ పరిణామాల మధ్య రఘురాం తన కుటుంబాన్ని, గ్రామంలోని న్యాయాన్ని ఎలా కాపాడాడనేది ఈ చిత్రం ముఖ్య కథాంశం. రమేష్ నాయుడు అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ఆకర్షణగా నిలిచింది. ఆచార్య ఆత్రేయ, సి. నారాయణరెడ్డి, వేటూరి, కొసరాజు వంటి దిగ్గజాలు రాసిన పాటలను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, వాణి జయరాం ఆలపించారు. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో ఈ పాట అప్పట్లో చాటుబస్టర్. విజయ నిర్మలగారి లీనియర్ డైరెక్షన్, త్రిపురనేని మహారథిగారి పదునైన సంభాషణలు, సూపర్ స్టార్ కృష్ణగారి నటన ఈ చిత్రాన్ని కృష్ణగారి కెరియర్లో ఒక మంచి ఫ్యామిలీ డ్రామాగా నిలిపాయి. 6. భోగభాగ్యాలు. భోగభాగ్యాలు పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్. పరంధామరెడ్డి నిర్మించగా 1981 జూన్ 5న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం
కొమ్మినేని చక్రవర్తి అందించారు. కథ విషయానికి వస్తే, ఒంటరిగా ఉన్న ఆడపిల్లను చూస్తే తన కారు కదలదని చెప్పే కృష్ణ ఆగర్భ శ్రీమంతుడు, భోగ లాలసుడు. తన బాబాయి కొడుకు చక్రంతో కలిసి కనిపించిన ప్రతి అందమైన అమ్మాయిని వలలో వేసుకుని అనుభవించి వదిలివేయడంలో సిద్ధహస్తుడు. అలాంటి కృష్ణకు ఒక రోజున ఒక బస్టాపులో అందమైన రాధ కనిపిస్తుంది. కృష్ణ ట్రయల్స్ పనిచెయ్యవు. దానితో నెల తిరగకముందే ఆ అమ్మాయిని నా పడకగదికి రప్పిస్తాను అని కృష్ణ శపథం చేస్తాడు. దానిని నెరవేర్చుకోవడం కోసం రాధ తండ్రి ఫిడేలు రామదాసును మంచి చేసుకుంటాడు. రాధకి ఉద్యోగమిప్పిస్తాడు. మొదట్లో కృష్ణ అంటే అసహ్యపడిన రాధ కృష్ణను అభిమానించనారంభిస్తుంది. కృష్ణ కూడా రాధను ప్రేమిస్తాడు. చక్రమిది చూసి వారిద్దరి మధ్య చీలిక తేవడానికి కుట్ర పన్నుతాడు. రాధ తండ్రి చనిపోతాడు. దానికి కారణం కృష్ణ అని రాధ నమ్ముతుంది. కృష్ణను కావాలని వివాహం చేసుకుని అతడు ఆస్తినంతా తన పేరు మీద వ్రాయించుకుంటుంది. అతడిపై పగ తీర్చుకుంటుంది. ఇందుకు చక్రం సాయపడతాడు. కృష్ణ త్రిశూల్ రూపంలో వచ్చి చక్రం ఎత్తులను చిత్తు చేస్తాడు. 7. గడసరి అత్త సొగసరి కోడలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. రాధాకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ కింద గోరంట్ల వీరయ్య చౌధరి, సోమిశెట్టి సుబ్బారావులు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి కపూర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిల్ల సత్యం సంగీతాన్నందించారు. 8. జాతగాడు 1981 సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. చందమామ పిక్చర్స్ పతాకంపై పివి కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు పి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద సంగీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించారు. 9. అంతం కాదిది ఆరంభం 1981లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్ రామానంద్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల తదితరులు నటించారు. కథ విషయానికొస్తే, ముందుస్థాన్ అనే దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాముళ్ళయ్య నాగభూషణ, అతని వత్తాసు రామదాసు కాంతారావు అనే ఓ పోలీసు కమిషనర్, నూకాలరావు గిరిబాబు హోం సెక్రటరీ. వీళ్ల హత్యతో దేశానికి పట్టిన పీడను వదిలించడంతోనే అంతం కాదు ఇది ఆరంభం అంటూ ఒక విప్లవాత్మక కార్యరూపక ప్రవృత్తిని విజయకృష్ణ మూవీస్ వారు, చిత్రదర్శకురాలు విజయ నిర్మల ప్రేక్షకుల ముందుంచారు. దీని మాతృక అంత కన్నడ, రాసినది హెచ్కి అనంతరావు. దీన్ని కన్నడంలో అంతం అన్నా తెలుగులోకి వచ్చేసరికి అంతం కాద్ది ఆరంభం అనేది ఆలోచనాపూర్వకమైన మంచి శీర్షిక. ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు. వారు అధికారంలోకి వచ్చాక తమను ఎన్నుకున్న ప్రజలనే కబళిస్తారు. న్యాయం కోసం, ధర్మం కోసం నడుంకట్టిన పోలీసు అధికారులు సాక్ష్యాధారాలతో సహా కనబడ్డ దొంగలను పట్టుకొచ్చి జైల్లో పెడతారు. కాని ఆ దొంగ వెనుక ఉన్న అధికారంలో ఉన్న పెద్ద దొంగలు ఒక చిన్న టెలిఫోన్ ఉత్తరువు వదిలిపెడతారు. ఈ చిన్న రాబందుల ఉనికి, వీ వెనుక వత్తాసు ఇచ్చే పెద్ద రాబందుల ఉనికి తెలుసుకున్న ఓ దేశభక్తుడు ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకి సమాధానంగా ధర్మ సంరక్షణ తన కర్తవ్యమనుకున్న పోలీసు ఇన్స్పెక్టరు విజయ్ ముఖ్యమంత్రిని, హోం సెక్రటరీ, పోలీసు కమిషనరు, వారి వెనుక ఉన్న నల్లబజారు వర్తకులు, స్మగ్లర్లు, గూండాలు వాళ్లందరినీ తన స్వహస్తాలతో ఒకరి తరువాత ఒకరిని హతమర్చి తనకి దొరికిన సాక్ష్యాధారాలతో కోర్టులోకి వెళ్లి లొంగిపోతాడు. ఒక ప్రక్క జడ్జి ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటాడు. మరో ప్రక్క ధర్మానికి, న్యాయానికి గుర్తుగా నిలిచే త్రాసు కూడా ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అన్నట్లు కనిపిస్తోంది. దీన్ని ఒక సమస్యగాని చిత్రదర్శకురాలు అంతం చేసింది. అంటే న్యాయ నిర్ణయాన్ని ప్రేక్షకులకు విడిచిపెట్టింది. ఈ చిత్రం ప్రారంభం నుంచి అంతం దాకా కనబడేది విజయ్. కాసేపు విజయ్గా, కాసేపు కన్వర్లాల్గా 2 విభిన్న పాత్రలలో కృష్ణ రాణించాడు. వైవిధ్యం చూపించగలిగాడు. జగ్గయ్య ప్రభుత్వోద్యోగపు ఇరకాటంలో పడ్డ దేశభక్తుడిగా బాగానే నటించాడు. సత్యనారాయణ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు. ఈ చిత్రంలో రమేష్ నాయుడు బాణీలు వినసొంపుగా ఉంటాయి. 10. మాయదారి అల్లుడు చిత్రం 1981 నవంబర్ 12న విడుదల. కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జెవి రాఘవులు అందించారు. 11. నాయుడుగారి అబ్బాయి దాసరి నారాయణరావు గారు కథ, చిత్రానువాదం, మాటలు సమకూర్చగా బివి ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ, రావుగోపాలరావు, అంబిక,
కవిత ప్రధాన పాత్రల్లో నటించగా ఎన్ రామలింగేశ్వరరావు, బీవీఆర్ఏ గోపీనాథ్ నిర్మించిన 1981 నాటి తెలుగు చలనచిత్రం. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా లక్ష్మణ్ గోరే సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. సంపన్నుడైన రాఘవనాయుడుని అతని వద్ద పనిచేసి కుటుంబరావు బావమరిది నాగరాజు మోసం చేసి చంపి అతని కొడుకు రాజశేఖరాన్ని బావిలో పడేసి తన మేనల్లుడు సూరిబాబును ఆ స్థానంలో ప్రవేశపెడతాడు. నాటకాల గుంపు నాయకుడి పెంపకంలో చంద్రంగా రాజశేఖర్ పెరిగి మాధవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే మాధవి గురించి రాజశేఖరంగా పెరుగుతున్న సూరిబాబుతో గొడవకాగా చంద్రం సన్నిహితురాలైన గౌరిని రాజశేఖరం అత్యాచారం చేస్తాడు. అనేక మలుపుల తర్వాత చంద్రం తానే రాజశేఖరన్ని అని తెలుసుకుని తన స్థానం తీసుకుని గౌరికి సూరిబాబుతో పెళ్లి చేసి తాను మాధవిని పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. మొత్తంగా చూసుకుంటే 1981 సంవత్సరం కృష్ణగారి బాక్సాఫీస్ స్టామినారు మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఊరికి మొనగాడు, అంతం కాదిది ఆరంభం చిత్రాలు ఆయనను అప్పట్లో కలెక్షన్ల రాజాగా నిలబెట్టాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.